హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు నేను అన్ని టిఫిన్స్లోకి అదిరిపోయే కారప్పొడి రెసిపీని చూపిస్తున్నానండి. దానికోసం ఇలా ఒక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక అర గ్లాసు పచ్చిశనగపప్పు వేసుకోండి. అన్నీ ఇదే గ్లాస్ కొలతతో చూపిస్తున్నానండి. ఇలాగే వేసుకోండి, కారప్పొడి రుచి బాగుంటుంది. అలాగే 1 గ్లాసు పొట్టు మినపప్పు వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇవి లేకపోతే మినపగుండ్లైనా వేసుకోవచ్చు, కానీ పొట్టు మినపప్పు అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత దీనిలోకి ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దండి. అలాగే ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ నిండా ధనియాలు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని మంటని సిమ్లోనే పెట్టుకొని ఈ పప్పులన్నీ మంచి రంగు వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంటని మాత్రం సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి కొంచెం ఓపికగా, లేకపోతే మంటని హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయి కారప్పొడి రుచంతా పాడైపోతుంది. అందుకని మంటని సిమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పప్పులన్నీ ఈ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 రెమ్మల చింతపండు వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, పులుపు వస్తుంది. ఇలా కొంచెం చింతపండు వేసుకున్న తర్వాత ఒక పావు గ్లాసు నువ్వులు వేసుకోండి. ఈ నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి. అలాగే ఒక పావు టీ స్పూన్ ఇంగువ, 1.5 టీ స్పూన్ కల్లుప్పు వేసుకోండి. మీ దగ్గర ఇది లేకపోతే సాల్ట్ వేసుకోండి. ఇలా ఉప్పు దీంట్లోనే వేసి ఫ్రై చేయడం వల్ల ఏదన్నా ఉప్పులో తడి ఉంటే పోతుంది. ఇప్పుడు ఇలాగా అంతా కలుపుకొని స్టవ్ ఆపేసి వీటన్నిటిని ఒక ప్లేట్లో వేసి పూర్తిగా వాటంతట అవే చల్లారిపోవాలండి. ఫ్యాన్ కింద అలాగా పెట్టొద్దు. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 10 నుంచి 15 మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయల్ని వేసుకోండి. ఇక్కడ నేను ఒక 15 కాయలు తీసుకొని ఇలా తుంచి వేసుకున్నానండి. అలాగే ఒక 5 కాశ్మీరీ రెడ్ చిల్లీని వేసుకున్నాను. ఇవి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే మామూలు మిరపకాయలు ఇంక 2-3 ఎక్స్ట్రా వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకుని బాగా కడిగి తడేమీ లేకుండా ఆరిపోయే వరకు ఉంచి వేసుకోండి. ఇప్పుడు ఈ 2 బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని కరివేపాకు ఎండుమిరపకాయలు బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూసారా, మనం నలిపితే కరివేపాకు అనేది ఇలా బాగా మెత్తని పొడిగా అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని కూడా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం వేయించి పెట్టుకున్న ఈ పప్పు దినుసులన్నిటినీ వేసేసుకోండి. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. మరి మెత్తని పొడిలాగా చేసేయొద్దండి. దీన్ని కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి. ఇలా ఉండాలి. ఇప్పుడు దీనిలోకి వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇలా అన్నీ వేసుకొని వీటిని కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 20 నుంచి 25 పొట్టు ఒలిచిన వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీని మరీ ఫాస్ట్గా తిప్పేయకుండా ఆపుతూ వేస్తూ ఇలాగా మెత్తగా పట్టుకోండి. అప్పుడు వెల్లుల్లి అనేది ఇలా కచ్చాపచ్చాగా నలిగి కారంలో బాగుంటాయి. ఇలా ఉండాలండి కారప్పొడి అనేది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి, ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. నాకు ఇక్కడ ఉప్పు తగ్గింది, అందుకని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఒకవేళ మీకు కారం తగ్గినట్టు అనిపిస్తే 1 టీ స్పూన్ ఎండు కారప్పొడి వేసుకొని కలుపుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీనికి ఒక చిన్న పోపు చూపిస్తానండి. ఇలా వేసుకోండి, కారప్పొడిలో చాలా బాగుంటుంది ఈ నెయ్యి తాలింపు. ఇలా ఒక కడాయిలోకి ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి పూర్తిగా కరిగాక ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై అవ్వనివ్వండి. కరివేపాకు ఇలా పూర్తిగా వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కారప్పొడినంతా వేసేసుకోండి. ఇలా అంతా వేసుకొని ఒకసారి ఈ నెయ్యినంతా కారప్పొడికి పట్టించాలి. ఇలా అంతా స్పూన్తో కలిపితే బాగా కలవదండి, అందుకని చేత్తోటి బాగా ఈ నెయ్యిని కారప్పొడికి పట్టించుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా అన్ని టిఫిన్స్లోకి అదిరిపోయే కారప్పొడి రెడీ అయిపోతుంది. ఇలా మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇలా చేసి ఒక గాజు సీసాలో పెట్టుకుంటే 2 నెలల వరకు ఫ్రెష్గా తినేయచ్చండి, చాలా బాగుంటుంది. అలాగే వేడి వేడి అన్నంలో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది.
ఇలా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేసి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.